మన తప్పులను ప్రేమించే వాళ్ళ ముందు ఒప్పుకుంటాం. క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. ఈ విధంగానే కావ్య నిఖిల్ తప్పులను అర్థం చేసుకొని తన్ని దగ్గరికి తీసుకుంటే చాలా బాగుంటుందని ఎంతమంది మీలో అనుకుంటున్నారు కామెంట్ బిలో. ఫోక్స్, మనం ఎన్నో అనుకుంటాం కానీ ఏదో జరుగుతుంది. నిఖిల్ బిగ్ బాస్లో గెలవడం కోసమో లేకపోతే ఓట్స్ కోసమో లేదు, తన ఒరిజినల్ క్యారెక్టర్ అదో ఇప్పటికీ అందరికీ అవగాహన అయితే రావడం లేదు. ఎందుకనంటే ఫస్ట్ నేను బయటకు వస్తే కావ్యాన్ని మీట్ అవుతానని అని చెప్పుకొని వచ్చారు. కానీ బయట ఎన్ని ఇంటర్వ్యూలో అడిగినా కానీ దాన్ని స్కిప్ చేయడం జరిగింది. కానీ మీట్ అయ్యాను లేదా మీట్ అవ్వలేదు రెండూ అయితే చెప్పలేదు. సో రెండూ చెప్పలేదంటే మనకు వాళ్ళిద్దరూ కలిసినట్టయితే సమాచారం అయితే లేదు. రీసెంట్గా వీళ్ళిద్దరిని క్యాష్ చేసుకోవడానికి చాలా ఛానల్స్ ఫేస్ టు ఫేస్ అయితే ఉంచారు. కానీ ఆ టైంలో కూడా వీళ్ళిద్దరూ క్లోజ్గా లేరు, సాంగ్స్ కూడా డ్యాన్స్ కూడా చేయలేదు. సో గాయస్, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిఖిల్ కావ్య నిజంగానే బ్రేకప్ చేసుకున్నారు. నిఖిల్ బిగ్ బాస్ షోలో చెప్పిందంతా అబద్ధం, కట్టుకథలు మాత్రమే. సో నిఖిల్ కావ్య ఇద్దరు ఎప్పటికీ కలవరు. కావ్య రూట్ సపరేటు, నిఖిల్ రూట్ సపరేటు. నిఖిల్ ప్యాచప్ అవ్వాలనుకున్నా కానీ కావ్య ఒప్పుకోరు ఇంకా.